అది చేయాలి. ఎంతో గొప్ప పేరుగా తను రాజుగా ఉంటా ఉన్నాడు. అయితే ఈయన కింద ఉండే రాజ్యము మీదికి ఏం జరిగిందంటే మోయాబీలు, అమ్మోనీలు ఇంకా చాలా మంది దండెత్తుకొని యుద్ధం చేయడానికని యెహోషాపాతు రాజు జనాల మీదికి, వారి ప్రజల మీదికి దండెత్తుకొని వస్తున్నారు అనే విషయము విని యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, నార్మల్‌గా రాజైతే మనం కూడా యుద్ధాలు పట్టుకొని, మనం కూడా ఆయుధాలు పట్టుకొని, మనం కూడా యుద్ధానికి పోదాం పదండి అని అంటారు రాజులైతే. కానీ ఈ యొక్క యెహోషాపాతు రాజు ఆయనేం చేస్తాడంటే, ప్రజల్ని పిలిపించి ఒక ఆహ్, ఒక ప్రకటన చేస్తాడు. తనేంటంటే, భయపడవద్దు. నా ప్రజలారా, నా జనులారా, దేశాలన్నీ దండెత్తుకొని వస్తున్నాయి. జనాంగము, సైన్యము మన మీదకొస్తుందని భయపడకండి. మనందరము యెహోవా యొద్ద విచారణ చేయుదము. ఆయన తన మనస్సు నిలుపుకొని భయపడక రాజుననే విషయం కూడా మరచిపోయి తను దేవుని సన్నిధిలోకొచ్చి దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. తనతో పాటు జనులందరూ కూడా ఉపవాస దినాన్ని వారు ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చుచు, అంగలార్చుచు దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తా ఉంటారు. ప్రభువా, ఈ యుద్ధము మాకు రాదు నాయన, మేము చేయలేము, మాకు సమర్థత లేదు. నీవు సమర్థుడవైన దేవుడవు, నీవే గొప్ప యుద్ధశాలివి నాయనా, నీవు మా పక్షాన యుద్ధము చేయి దేవా అని చెప్పి దేవుని సన్నిధిలో యెహోషాపాతు తన యొక్క జనాంగం అంతా కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వారు దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన, వారి కన్నీరు చూసి ప్రవక్తను పంపించి ఆయన చెప్పేశాడు, మీరు భయపడొద్దు, మీ పక్షాన యుద్ధము చేయువాడు యెహోవాయే, మీరు భయపడకండి, మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు. వై? బికాస్ మీ యొక్క మొరను దేవుడు విన్నాడు. ఆయన మీ ప్రార్థనను ఆలకించాడు. మీ కన్నీరును చూచాడు కాబట్టి మీరు యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. జస్ట్ మీరెళ్ళి నించోండి అంతే. వారు హాయిగా పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, వారు హాయిగా వాళ్ళేం చేస్తారంటే, దేవుని యొక్క సన్నిధిలో నుండి యుద్ధ భూమిలోకి వెళ్ళి వాళ్ళు అలాగా నించుంటున్నప్పుడు, ఏ రాజ్యాలైతే యుద్ధము చేయడానికి యెహోషాపాతు జనాంగం